ఓ సర్వేశ్వర, నీయందు ఆశలు నింపుకుని వారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని పావిత్ర్యము గాని దేనికి ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కుమ్మరింపుము. నీ పాలన కింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనస్సులను లగ్నము చేసుకున్నట్లు కరుణింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈనాటి దివ్య బలి పూజలో కొర్షపాటి చెన్నయ్య, అల్లూరి శౌరమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. నీవు ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మరియు 7వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ రాత్రి ప్రభువు సొలొమోనుకు కలలో కనిపించి, నీకేమి కావలియనో కోరుకొమ్మనెను. ప్రభు, ఇప్పుడు మా తండ్రికి బదులు నన్ను రాజుగా చేసితివి, అయినను నేను చిన్నవాడను. ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలయనో నాకు తెలియదు. నీవు నీ సొంత ప్రజలుగా ఎన్నుకొనిన ఈ జనులు లెక్క కందనివారు. నేను వీరితో మనువాడను. కావున నీ ఈ సేవకునకు మంచి చెడ్డలనెంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపుము. లేదేని నీవెన్నుకొనిన ఈ మహాప్రజలు పాలించుట నా తరము కాదు అనెను. సొలొమోను కోరుకొనిన కోరిక ప్రభువుకు ప్రీతి కలిగించెను. యావే అతనితో, నీవు దీర్ఘాయువును గాని సిరి సంపదలను గాని శత్రు వినాశనము గాని కోరుకోవైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి. నేను నీ కోర్కెను తప్పక తీర్తును. నీ ముందుటి వారిలో గాని నీ తరువాతి వారిలో గాని ఎవ్వరికి లేని వివేకము విజ్ఞానము నీకు ప్రసాదింతును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. దళము సుడిగుండంలో కాలిపోవద్దు, కాలు పెట్టదు.
తెలుసుకో, పరలోకం చేరుకో. పరమార్థం తెలుసుకో, పరలోకం చేరుకో. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. తన కుమారుని సారూప్యమును కలిగి ఉండునట్లు దేవుడు ఏర్పరచెను. రెండవ పఠనము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. సహోదరులారా, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచియే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండునట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలోనూ పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. మహిమగల పరలోకం నీకుండగా, మనసు విరిగిపోవడం నీకేలా. మహిమగల పరలోకం నీకుండగా, మనసు విరిగిపోవడం నీకేలా. ఓదార్చి బలపరచు యేసు ఉండగా, భయపడి భయపడి బ్రతుకుటయేలా. ఆర్చి బలపరచు యేసు ఉండగా, భయపడి భయపడి బ్రతుకుటయేలా. దృఢపరచుకో, బలపరచుకో, సోలిపోకుండా సాగిపోవుము. దృఢపరచుకో, బలపరచుకో, సోలిపోకుండా సాగిపోవుము. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. మహిమగల పరలోకం నీకుండగా, మనసు విరిగిపోవడం నీకేలా. మహిమగల పరలోకం నీకుండగా, మనసు విరిగిపోవడం నీకేలా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉదురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
పునీత మత్తయ్య గారు రాసిన ప్రభుని శుభవార్త 13వ అధ్యాయము 44వ వచనం నుండి 52వ వచనం వరకు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనం వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచియించి సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆణిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నదంతయు అమ్మి దానిని కొనెను. ఇంకను పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అతడు కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమును జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచ్చడు వారు ఏడ్చుచు పండ్లు కొరకు కొందురు. వీరినన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.